నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికలు, చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్. బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు, శుక్రవారం రోజు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. మున్సిపల్ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఓటర్లు, ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధులు, దివ్యాంగులు. పలుచోట్ల ప్రధాన పార్టీల మధ్య స్వల్ప ఘర్షణలు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల లాఠీచార్జీ. మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన, కమిషన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ. కేంద్రం భారత్ మాతను అమ్మేసిందని రాహుల్ ఆరోపణ, దేశ ఎదుగుదలను కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని బీజేపీ ఎదురుదాడి. ఎప్స్టీన్ ఫైల్స్ పై రాహుల్ వ్యాఖ్యలు హాస్యాస్పదం, మెయిల్ వివరాలు పూర్తిగా చదవాలని కోరిన హర్దీప్ సింగ్. చెదురుమదురు ఘటనలు మినహా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులు ఓటేసి ఆదర్శంగా నిలిచారు. పురపోరు బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేశారు. ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. రాష్ట్రంలోని పుర నగరపాలక ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. యువత, దివ్యాంగులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలుచోట్ల అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఆదర్శంగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరపాలికలు, 116 మున్సిపాలిటీలో ఎన్నికలు చెదురుమదురు ఘటనల మధ్య ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం మందకోడిగా పోలింగ్ ప్రారంభం కాగా ఆ తర్వాత పుంజుకుంది. పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ నిర్ణయాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, కొత్త ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పలు ప్రాంతాల్లో వృద్ధులు, బాలింతలు అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఓటింగ్లో పాల్గొని ఆదర్శంగా నిలిచారు. హనుమకొండ జిల్లా పరకాల 14వ వార్డుకు చెందిన ఓ యువకుడు నడవలేని స్థితిలో కూడా ఆసుపత్రి నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జహీరాబాద్లో మహిళ అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అంబులెన్స్లో వచ్చి ఓటేసి ఆదర్శంగా నిలిచారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో వృద్ధులు, దివ్యాంగులు అనారోగ్యంతో బాధపడుతున్నా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెట్పల్లికి చెందిన 88 ఏళ్ల వృద్ధురాలు నిస్సహాయ స్థితిలోనూ అంబులెన్స్లో వచ్చి ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో అనారోగ్యంతో ఉన్న విజయలక్ష్మి అనే మహిళ ఓటును వేరే వారు వినియోగించుకున్నారు. ఆమె భర్త అధికారులను నిలదీయడంతో మళ్లీ ఓటేసేందుకు అనుమతి ఇచ్చారు. విజయలక్ష్మి అంబులెన్స్లో స్ట్రెచ్చర్ పైన వచ్చి మరి ఓటేయడంతో అధికారులు అభినందించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో మహిళలు, వృద్ధులు, బాలింతలు తరలివచ్చి ఓట్లేశారు. చంటి బిడ్డతో ఓ తల్లి ఓటేసేందుకు రాగా అక్కడున్న మహిళ కానిస్టేబుల్ పాపను ఎత్తుకొని లాలించారు. మొన్నటి వరకు తల్లిదండ్రులు ఓటేయడానికి వెళ్తే చూసేందుకు ఆరాటపడ్డ యువత మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకొని మురిసిపోయారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ యువతీ యువకులు ఎంతో ఉత్సాహంతో ఓటు వేశారు.
రాష్ట్రంలోని 8,191 పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోలింగ్ పూర్తి కావడంతో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు 137 స్ట్రాంగ్ రూమ్లు సిద్ధం చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ నెల 16న మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేసిన నేతలు ప్రజలంతా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి, మధురలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓటేశారు. రాష్ట్రాన్ని నడిపే ముఖ్యమంత్రి, భాగస్వామ్యంతో వెంట నడిచే మంత్రులు పురపాలక ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మున్సిపాలిటీలలో ప్రగతిని పట్టాలెక్కించేలా నూతన పాలకుల ఎన్నికలో పాల్గొని తమకు నచ్చిన అభ్యర్థులకు ఓట్లేశారు. సొంత నియోజకవర్గం కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ నుంచి కొడంగల్కు హెలికాప్టర్లో చేరుకున్న సీఎం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్లారు. మధిర మున్సిపాలిటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్గొండ 33వ డివిజన్లోని పబ్లిక్ స్కూల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. నందికొండ మున్సిపాలిటీలోని 5వ వార్డులో మాజీ మంత్రి జానారెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోదాడలోని 14వ వార్డులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్నారు. ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీలోని 9వ వార్డు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి దామోదర రాజనరసింహ ఓటేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 3వ వార్డు నవభారత్ పబ్లిక్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటు వేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మక్తల్లోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబంతో కలిసి ఓటు వేశారు. మహబూబ్ నగర్లోని 22వ డివిజన్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఓటేశారు. నిజామాబాద్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓటేశారు. జగిత్యాలలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓటేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్లో గులాబీ నేతలు వినోద్ కుమార్, గంగుల కమలాకర్ ఓటేశారు. జనగామలోని 5వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్టేషన్ ఘన్పూర్లోని 13వ వార్డులో మాజీ ఎమ్మెల్యే రాజయ్య కుటుంబ సమేతంగా ఓటేశారు. కరీంనగర్లోని 50వ డివిజన్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. మహబూబ్ నగర్లో ఎంపీ డీకే అరుణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే రమణారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ సరళికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకధాటిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. 5 గంటల వరకు పోలింగ్ సమయం ముగిసినప్పటికీ లోపల ఉన్న వారందరూ కూడా ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. దాదాపు పలు చోట్ల ఇంకా కొంత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. పలు ప్రాంతాల్లో కూడా మున్సిపల్ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రోత్సాహంతో చాలా వినూత్న రీతిలో కూడా పోలింగ్ ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అక్కడక్కడ పర్యావరణ హితమైనంగా, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లతో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2981 వార్డుల్లో, అంటే 7 కార్పొరేషన్స్, 116 మున్సిపాలిటీలో 2981 వార్డుల్లో 8203 కేంద్రాల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. అంతటా కూడా ప్రశాంతంగానే జరిగినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కానీ, ఇటు మున్సిపల్ శాఖ అధికారులు కానీ చెప్తున్నారు. అయితే పలు ప్రాంతాల్లో అభ్యర్థుల మధ్య ఘర్షణ వాతావరణం, అదేవిధంగా దూషణలు కొనసాగాయి. అయితే అవన్నీ కూడా పోలింగ్ కేంద్రాల లోపల కానీ, పోలింగ్ కేంద్రాల్లో 200 మీటర్ల పరిధిలో జరగలేదు కాబట్టి అవి ఎక్కడ కూడా పోలింగ్కి ఆటంకం జరగలేదనేది ఇటు ఎస్సీసీ కానీ, ఇటు మున్సిపల్ శాఖ అధికారులు కానీ చెప్తున్నారు. మొత్తం మీద పోలింగ్కి ఎక్కడా కూడా ఆటంకం జరగకుండా దాదాపుగా అంతా కూడా ముగిసినట్టుగా చెప్తున్నారు. ఇంకా జిల్లా స్థాయిలో
జిల్లా ఎన్నికల అధికారులు అదేవిధంగా రిటర్నింగ్ అధికారుల నుంచి వివరాలను రాష్ట్ర స్థాయి అధికారులు తెప్పించుకుంటున్నారు. వాటన్నిటిని విశ్లేషించిన తర్వాత వీటికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద ఎక్కడ కూడా రీపోలింగ్ జరిగే పరిస్థితులు అయితే తలెత్తలేదని ఇప్పటివరకు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి పోలింగ్ దాదాపు 70% పైగా జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 3 గంటల వరకు 60% పైన దాటింది. ఇంకా తుది గణాంకాలు రావాల్సి ఉంది. ఇంకా పోలింగ్కి సంబంధించిన గణాంకాలను విశ్లేషిస్తున్నారు. కార్పొరేషన్స్ అదేవిధంగా మున్సిపాలిటీల్లో దాదాపు ఒకే రీతిలో జరిగింది. మున్సిపాలిటీల్లో పలు ప్రాంతాల్లో చాలా అత్యధికంగా 80% కూడా దాటిన మున్సిపాలిటీలు ఉన్నాయి. కార్పొరేషన్లలో కొన్ని ప్రాంతాల్లో 7 ఉన్నప్పటికీ 70% వరకు కూడా సరాసరిగా జరిగినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని విశ్లేషించిన తర్వాత దీనిపైన మరి కాసేపట్లో ఎంత పోలింగ్ జరిగింది, ఎక్కడెక్కడ ఎలాంటి ఘటనలు జరిగాయి అవన్నీ వివరాలు వెల్లడించనున్నారు. రేపు దీనికి సంబంధించిన ఇప్పటికీ ఈ బ్యాలెట్ బాక్స్ అన్నీ కూడా మొత్తం 16,031 బ్యాలెట్ బాక్సుల్లో ఈరోజు ఓటర్ల తీర్పు నిక్షిప్తమైంది. ఆ బ్యాలెట్ బాక్స్ అన్ని భద్రంగా స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్లు 137 స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల పటిష్టమైన బందోబస్తును పోలీసులు ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. వాటన్నిటిని కూడా రేపు మళ్ళీ ఎల్లుండి వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి జరగనుంది. వాటన్నిటికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేశారు. కౌంటింగ్ సిబ్బందిని నియామకం అదేవిధంగా వారికి శిక్షణ వాటన్నిటిని కూడా సిద్ధం చేశారు. అంటే ఎల్లుండి మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు అదేవిధంగా కార్పొరేషన్లలో కార్పొరేటర్ల ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడిగానున్నాయి. మొత్తం 12,944 మంది అభ్యర్థులు తీర్పు కోసం వేచి చూస్తున్నారు. వాటికి సంబంధించిన ఆ తీర్పు రాగానే మళ్ళీ 16వ తేదీన పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. అంటే మున్సిపాలిటీల్లో చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లను వీరంతా కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి 14వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ప్రత్యక్షంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు కార్పొరేటర్తో పాటు ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉంటారు. కాబట్టి ఎక్కడ గట్టి హోరాహోరీగా పోటీ ఉన్న ప్రాంతాల్లో చైర్మన్ల ఎన్నికకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ఈరోజు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సమయం ముగిసింది. ఇంకా పలు చోట్ల దీనికి సంబంధించిన ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది. షాహీన్. ధన్యవాదాలు నాగేశ్వరాచారి. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించింది. ప్రస్తుత పోలింగ్ సరళిపై అధికార పార్టీ నేతలు ఎలాంటి అంచనాతో ఉన్నారనే విషయంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, కొద్దిసేపటి కిందటే మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించిన పోలింగ్ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే యోచించిందో అదేవిధంగా ఈ ఓటర్లు ఓట్లు పడ్డాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆశిస్తున్నారు. వాళ్ళు 90% వరకు ఈ మున్సిపాలిటీలు కానీ లేకపోతే నగరపాలక సంస్థలు కానీ వస్తాయని చెప్పేసి ఆశాభావం ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి కిందటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఈ పోలింగ్ సరళినంతా కూడా పరిశీలించిన ఆయన తమకు ముందు నుంచి ఏ విధంగా అయితే ఆశించినామో ఆ విధంగా ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా మొత్తం మీద మనం ఈవేళ జరిగిన ఈ పోలింగ్ సరళి కానీ లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం జరిగిన ఈ ఓట్లకు సంబంధించి ఒకసారి కూడా మనం జిల్లాల వారీగా కూడా పరిశీలన చేసినట్లయితే కూడా 2 జిల్లాలలో నిజామాబాదు, ఆదిలాబాద్ ఈ 2 జిల్లాలలో కూడా బీజేపీకి ఎక్కువ ప్రభావం ఉన్నట్టుగా తెలిసింది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అక్కడ జరిగినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా కరీంనగర్లో కూడా బీజేపీ ప్రభావం కొంత ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నది. మిగిలిన చోట్ల నల్గొండ కావచ్చు, నల్గొండ, వరంగల్, ఖమ్మము అదేవిధంగా మహబూబ్ నగరు, మెదక్, రంగారెడ్డి ఈ జిల్లాలన్నింటిలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కొనసాగినాయి. అయినప్పటికీ కూడా 1-2 జిల్లాలలో ట్రయాంగిల్ పోటీ కూడా జరిగింది. కొన్ని మున్సిపాలిటీలలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 కూడా ట్రయాంగిల్ పోటీ జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కువ స్థానాల్లో కైవసం చేసుకునే అవకాశం ఉండదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికి కూడా 70% నుంచి 75% వరకు మున్సిపాలిటీల్లో స్థానాలు దక్కే అవకాశం ఉండదని చెప్పేసి కాంగ్రెస్కు సంబంధించిన సీనియర్ నాయకులు అంచనా వేస్తున్నారు. 90% వస్తాయని కొన్ని చోట్ల
మత ప్రభావము, కుల ప్రభావం కొంత ఆ ఎఫెక్ట్ పడింది కాబట్టి కొన్ని చోట్ల తాము స్థానాలు కోల్పోతున్నామని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ ఏరియాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా కరీంనగర్లో కూడా ఈ ప్రభావము అధికంగా ఉండదని చెప్తున్నారు. ఎక్కడైతే రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ వాళ్ళు ఉన్నారో అక్కడల్లా కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత తగ్గింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ ప్రతినిధి పార్టీగా నిలవలేకపోయింది. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే నిలబడి చాలా వరకు కూడా. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా నష్టం వాటిల్లదని చెప్పి కూడా భావిస్తున్నారు. మొత్తం మీద వాళ్ళు అనుకున్నట్లుగా 90% కాకపోయినప్పటికీ 75 నుంచి 80% వరకు మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్లు కూడా వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా మొత్తం మీద ఈ పోలింగ్ సరళిని, ఎగ్జిట్ పోల్స్ కూడా మనం కూడా ఒకసారి ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా పరిశీలన చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి 70 నుంచి 80 వరకు మున్సిపాలిటీలు వస్తాయని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా 4 కార్పొరేషన్లు కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉన్నాయి. 2 చేజారిపోయే అవకాశం ఉండదని, ఒక దాంట్లో అయితే టైట్ ఫైట్ ఉండదని కూడా అంచనాలు వేస్తున్నారు. మొత్తం మీద ఈ ఫలితాలు అంటే ఈ నెల 13వ తేదీన ఈ ఫలితాలు వేరున్నాయి. ఈ ఫలితాలు ఏ విధంగా రానున్నాయో అన్నది ఇప్పటి నుంచి ఇంకా బేరీజ్ వేసుకుంటూ మున్సిపాలిటీల వారీగా ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన ఈ ఎన్నికల సరళిని, అక్కడ ఉన్న అభ్యర్థులు కానీ, లేకపోతే అక్కడ నిఘా వర్గాలు కానీ, లేకపోతే కాంగ్రెస్ సీనియర్ నాయకుల విశ్లేషణ కానీ, వీటన్నిటిని బేస్ చేసుకొని 1-2 రోజుల్లో ఎన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమవుతాయి, ఎన్ని కార్పొరేషన్లు కాంగ్రెస్ వశమయ్యే అవకాశం ఉంది, ఒకవేళ ట్రయాంగిల్ పోటీ కొనసాగే అవకాశం ఉంటే అక్కడ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళి అక్కడ మున్సిపల్ చైర్మన్ల పోస్టులు కానీ, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులు కానీ కైవసం చేసుకునేదానికి ఈ వేళ నుంచి ఆ తతంగం మొదలవుతుందని చెప్పేసి భావిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలలో కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మున్సిపల్ ఎన్నికల్లో అధిక శాతం ఓటింగ్ నమోదు కావడం తమకి అనుకూలిస్తుందని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు తమకు పూర్తి ఆశాభావంగా ఉంటాయని, మెరుగైన ఫలితాలు వస్తాయన్న విశ్వాసంతో భారత రాష్ట్రపతి పార్టీకి అనిపిస్తుంది. పట్టణాల్లో నమోదైన అధిక ఓటింగ్ శాతం ఖచ్చితంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పేనన్న అభిప్రాయంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. అదే రకమైన అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ గత 2 ఏళ్లుగా ఆయా వర్గాలకు సంబంధించి హామీల అమల్లో వైఫల్యంతో పాటు పాలనా వైఫల్యాన్ని తాము ప్రజల్లోకి తీసుకెళ్లామని, వాటన్నిటికీ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, ఖచ్చితంగా తమను ప్రజలు ఆదరిస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇదే సందర్భంలో అధికార పార్టీ ఇవన్నీ తెలిసే అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ప్రజల నుంచి కొంతమైన స్పష్టమైన తీర్పు వచ్చింది. అదే మళ్లీ కొనసాగుతుంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో అన్న భయంతోనే అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక సభల్లో ఎన్నికల ప్రచారం చేయడంతో పాటు మంత్రులు సహా నేతలందరూ కూడా అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా ఎన్నికల నిబంధనలు ఉపయోగించడంతో పాటు డబ్బు పంపిణీ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుంటే పూర్తిగా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావంతో ఆ పార్టీ నేతలు ప్రత్యేకించి ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబ్నగర్లోని కొన్ని స్థానాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని స్థానాలపై ఆ పార్టీ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగానే ఎన్నికల ప్రచారంలోనూ కూడా ఆయా జిల్లాలోని మున్సిపాలిటీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రత్యేకించి ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీగా మున్సిపాలిటీలు ఉండడంతో పాటు అక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహకులు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన జిల్లా కావడంతో అక్కడ కూడా పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అటు ఆదిలాబాద్లోనూ సిపిఐతో తాము పెట్టుకున్న పొత్తు కలిసి వస్తేనే సింగరేణి ప్రాంతంలో మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావంతో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కలిసి వస్తున్న అభిప్రాయంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఎన్నికల ప్రచారాన్ని కూడా కొనసాగించారు. వాస్తవానికి మొదట స్థానికంగానే ఎక్కడి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వారు మాత్రమే ప్రచారం చేసుకుని మొదట భావించారు. అయినప్పటికీ ఆ తర్వాత కొంత వ్యూహాన్ని మార్చుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీల్లో
హరీష్ రావు ప్రచారం చేశారు. దీంతో పాటు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి వరంగల్తో పాటు రంగారెడ్డి జిల్లాలోనూ కేటీఆర్ ప్రచారం చేశారు. వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కాకుండా తమకు ఎక్కడైతే కొంత విజయావకాశాలు ఉన్నాయో, అక్కడ అభ్యర్థులు బలంగా ఉన్నారో, పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందో అక్కడ పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఎన్నికల వ్యూహాన్ని కావచ్చు, ప్రచారాన్ని కానీ అమలు చేశారు. అన్ని మున్సిపాలిటీలకు కార్పొరేషన్ సమన్వయకర్తలను నియమించి వారి ద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. ఇవాళ జరిగిన పోలింగ్ తీరుతెన్నులు చూస్తే కూడా ఖచ్చితంగా తమకు అనుకూలంగా ఉంటుందని, ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మెరుగైన స్థితిలో తాము ఉంటామని, మొత్తంగా ఈ మొత్తం జరిగిన 116 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్లలో మంచి ఫలితాలు వస్తాయన్న ఆశాభావంతో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. షాహీన్. రాష్ట్రంలో అధికారం రావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో అగ్రనేతలను సైతం ప్రచార బరిలోకి దింపింది. ప్రస్తుతం ఓటింగ్ సరళి మేరకు పార్టీ విజయావకాశాలపై ఎలాంటి అంచనాతో ఉన్నారనే విషయాలపై మా ప్రతినిధి జ్యోతి కిరణ్ మరిన్ని వివరాలను అందిస్తారు. షాహిని, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఏదైతే పోలింగ్ సరళి ఏదైతే ఉందో, పోలింగ్ సరళిని చూస్తే అత్యధిక పోలింగ్ సరళి ఉంది, ఓటింగ్ శాతం నమోదైంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ఇది కలిసి వచ్చే అంశంగా అయితే కాశాశ్రయంలో అయితే చెప్తా ఉన్నాయి. ఇప్పటికే ఉత్తర తెలంగాణ పైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి పనిచేసిన భారతీయ జనతా పార్టీ ఈ ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి అత్యధికంగా సీట్లు కైవసం చేసుకుంటామని అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా అటు నిజామాబాద్, కరీంనగర్తో పాటు మంచిర్యాల కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని అయితే చెప్తూ వస్తుంది. అంతేకాకుండా 2 అంకెల సీట్లను అటు రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలో 2 అంకెల సీట్లను కైవసం చేసుకుంటామని అయితే చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికైతే గతంలో చూసుకున్నట్లయితే కేవలం అమన్గల్, మక్తల్ 2 మున్సిపాలిటీలు మాత్రమే బీజేపీకి ఉన్నాయి. కొన్ని వార్డులను మాత్రమే కైవసం చేసుకున్న పరిస్థితి. అయితే ఈ ఎన్నికల్లో ఈ పరిస్థితి మారిపోయిందని కూడా బీజేపీ చెబుతూ వస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా బీజేపీ బలపడుతుందని సంకేతం ఇచ్చే విధంగా అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదైతే జరిగినాయో అక్కడ 710 సర్పంచ్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాబట్టి పట్టణ ప్రాంతంలో బలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ వస్తుంది. అందుకే జాతీయ నాయకత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఏదైతే ఈ శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు, ఆ పట్టణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నికలను ఒక సెమీఫైనల్గా తీసుకుంది. భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న చోట్ల అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు సునాయాసంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి పనిచేసింది. ఏదైతే ఉత్తర తెలంగాణ నుంచి పార్టీకి సంబంధించినటువంటి 7 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వస్తున్నారు. కాబట్టి ఇక్కడ కనుక ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి పనిచేస్తే అత్యధిక సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఇక్కడ పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేశారు. ఏదైతే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పూర్తి స్థాయిలో వాళ్ళ నియోజకవర్గాన్ని దాటకుండా అక్కడే ఉండి పనిచేశారు. పూర్తి స్థాయిలో చెమటోడ్చారని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్ స్థానాలను ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా మంచిర్యాలలో గట్టి పోటీ ఇస్తాం, అక్కడ కూడా ఖచ్చితంగా అవసరమైతే మంచిర్యాల కార్పొరేషన్ కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతా కార్పొరేషన్లో కూడా బీజేపీ తన బలాన్ని చూపిస్తుంది అయితే చెప్తుంది. అయితే మున్సిపాలిటీలకు వచ్చేసరికి మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా 2 అంకెల సీట్లు అయితే సాధిస్తాం. ఎందుకంటే గతంలో 2 ఉన్నాం. 2 నుంచి 15 నుంచి 20 సీట్లు సాధించిన కూడా తమకు మంచి ఫలితాలను అయితే బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే ఏదైతే సర్పంచ్ ఎన్నికలతో పాటు ఈ ఎన్నికల్లో కనుక మంచి ఫలితాలు కనుక సాధిస్తే 2028లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అనే సంకేతాన్ని కూడా బలంగా ఇచ్చినట్లు అవుతుందని కూడా బీజేపీ అయితే చెప్తూ వస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ సరళి అయితే బీజేపీకి మంచి ఫలితాలు వచ్చే విధంగా ఉందని అయితే అటు కాశీశ్వరంలో అయితే చెప్పుకుంటూ వస్తున్నాయి. ఇదైతే ఇప్పుడు దక్షిణ తెలంగాణలో కూడా అటు మక్తల్ కానీ అటు అమన్గల్ ఏదైతే గతంలో 2 సీట్లు ఉన్నాయో వాటితో పాటు నారాయణపేట ఇట్లా అనేక సీట్లు తమకు వచ్చే అవకాశం ఉందని అయితే బీజేపీ చెప్తూ వస్తుంది. ప్రధానంగా ఏదైతే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాలు, అవినీతి అక్రమాలతో పాటు అటు 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, మరోవైపు 12 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగారు. అటు జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ పైన దృష్టి కేంద్రీకరించి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించే విధంగా రాష్ట్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూ వస్తుంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా అటు ఉత్తరాదిలో బీజేపీ విజయం సాధించేందుకు ఏ విధంగా అంశాలు దోహదపడుతున్నాయి, అలాంటి అంశాలన్నింటినీ కూడా ఈసారి తెలంగాణ పైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి అమలు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పైన 2 ఏళ్ల పాలన పైన ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి విస్మరించారో వాటన్నిటిపైన కూడా ఒక ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. అంతేకాకుండా ఎన్నికల ప్రణాళికలు అటు అధికార పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఆ ఎన్నికల ప్రణాళిక ప్రకటించకపోయినప్పటికీ బీజేపీ మాత్రం ఒక ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. తాము కనుక మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తే ఖచ్చితంగా
పారదర్శకమైన పాలనతో పాటు అక్రమాలపైన ఉక్కుపాదం మోపుతామని చెప్పి ప్రజలకైతే చెప్తూ వచ్చింది. ఈ అంశాలన్నిటి కూడా తమకు కలిసి వచ్చే ఉంటుందని కూడా చెప్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలు, 2 ఏళ్ల కాంగ్రెస్ వైఫల్యాలు, 12 ఏళ్ళు కేంద్రం తెలంగాణకు చేసినటువంటి సహాయం, నిధులు, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలను కరపత్ర రూపంలో ప్రజలకు ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఓటర్ని కలుస్తూ వివరించారు. కాబట్టి ఈ అంశాలన్నీ బీజేపీ కలిసి వచ్చే అవకాశం, అందులో అర్బన్ ఏరియాలో బీజేపీకి పట్టుంటుంది. ఈ అంశాలు కూడా విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువకులు కూడా బీజేపీ వైపు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 710 సీట్లు కైవసం చేసుకుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి పెద్దగా పట్టుండదు. అయితే 710 సీట్లు సాధించడంతో గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రాంతంలో మరింత బలోపేతమైంది. కాబట్టి ఖచ్చితంగా మంచి సీట్లు సాధిస్తామని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఒకవేళ కనుక ఏదైతే అటు చాలా చోట్ల బీజేపీ, అటు కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొందని కూడా చెప్తూ వస్తుంది. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంది కాబట్టి అక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి అధికార పార్టీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులపైన దాడులు కానీ భయభ్రాంతులకు గురి చేసి అనేక రకాలుగా చేసినప్పటికీ కూడా బీజేపీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో శ్రమించి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేశారు. కాబట్టి ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఓటర్లు, ప్రజలు మా పైన నమ్మకం పెట్టి బీజేపీని గెలిపిస్తారని అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తూ వస్తుంది. ఇది ఓటు స్టూడియో.